ఓం నమో ఐం హ్రీం శ్రీం అదృష్ట మహాలక్ష్మి నమః. యాక్చువల్గా నిన్న చాలా అద్భుతమైన రోజు. ఒక ముస్లిం ఆయన ముస్తాక్ కాసేఫ్ యాక్చువల్గా 6 సంవత్సరాల క్రితం మన దగ్గరకు వచ్చారు. వారికి వస్తువులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. అది గవర్నమెంట్తో లింక్ ఉంటుంది. సైన్యానికి కూడా సప్లై చేస్తారు ఆయన. ఒక రోజున ఒక ఇబ్బంది ఏర్పడటం వలన బిజినెస్ మొత్తం ఒక ఓవర్ నైట్లోనే మూసేయాల్సి వచ్చింది. ఆయనకి ఇబ్బందులు వ్యవహారము అనేక రకాల్లో ఉన్నప్పుడు ఎవరో చెప్పడం వల్ల నా దగ్గరకు వచ్చారు. ఆయన ముస్లిం అయినప్పటికీ తోటి స్నేహితులతో కానీ వ్యవహారం కానీ పూజ చేయాల్సి వస్తే కూడా ఆయన ఇబ్బంది పడరు, చేస్తారు. ఆయన నా దగ్గరికి వచ్చి ఆయన చెప్పినది వింటే అది ఎలా సార్ట్ అవుట్ అవుతుంది, అది దాంట్లోంచి ఆయన ఎట్లా బయటకు వస్తారు అనే విషయము అర్థం కాల. నేను ఆ రోజు కూడా ఏం చెప్పకుండా వెనక్కి పంపించేశాను. వరుసనే వారం రోజులు తిరిగాడు ఆయన. వారం రోజులు తిరిగిన తర్వాత సరే ఆయనకి ఏం చేయాలో చెప్పి అదృష్టం ఇచ్చి పంపించాము. ఇప్పుడు ఆయన అహ్మదాబాద్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన పొజిషన్ ఏంటంటే వాళ్ళ బంధువులు సుమారుగా ఇక్కడ 300 మంది దాకా ఉంటారు. అందరినీ అహ్మదాబాద్ తీసుకెళ్ళారు. ఎందుకంటే ఆయనకు ఉన్న ఇండస్ట్రీలో సుమారుగా 10,000 మంది పనిచేస్తారు. ఆ ఇండస్ట్రీ రోజు నిత్యనూతంగా పెరుగుతుంది. యాక్చువల్గా వాళ్ళకి విగ్రహారాధన, ఫోటో ఆరాధన అలాంటివి ఉండదు. కానీ నా కోసం ప్రత్యేకంగా ఫోటో వాళ్ళ హాల్లో పెట్టుకున్నారు. రూపాయి బిళ్ళ ఫ్యాక్టరీలో మెయిన్ చోట పెట్టుకున్నారు. రోజు దండం పెట్టుకుని ఎక్కడికైనా వెళ్తారట. ఆయన చెప్తాడు, నేనే కాదండి, నా స్నేహితులు, నాకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా వచ్చి నా దగ్గర ఏదైనా పని ఉంటే నా దగ్గర చేయించుకుని వెళ్తారు. మీ దగ్గరకు వచ్చి మీ ఆశీర్వాదాలు ప్రతిరోజు తీసుకున్నట్టు నేను ఫీల్ అవుతాను అని. సంపదలు అంటే ఇలా ఉంటాయా, ఇంత సంపదలు ఉంటాయా, అసలు అని ప్రపంచంలో ఇన్ని సంపదలు ఉంటాయా అని ఆశ్చర్యం. క్వార్టర్స్ కూడా సరిపోతాయి ఆయన ఇల్లు ముందు. భార్య, పిల్లలు తెల్లగా మెల్లమెల్ల మెరిసిపోతున్నారు. మనవరాళ్ళు, గంతులు, బంధువుల వర్గాన్ని మొత్తాన్ని చేరుకున్నాడు. ఆయనది మకర రాశి. మకర రాశి వాళ్ళు ఎప్పుడు కూడా మకరం అంటే ఏంటి, మొసలి ఎక్కడ ఉంటుంది, నీళ్ళల్లో బలంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు కూడా ఆయనకి నేను చెప్పాను, ఇప్పుడు మీ బంధువర్గాన్ని, ఇప్పుడు స్నేహితుల్ని మీ దగ్గర ఉన్న చోట రాజకీయాల్లో చేరటము, 10 మందిని దగ్గర తీసుకోవటము, మీ వర్గాన్ని ఎప్పుడు తయారు చేసుకుని వాళ్ళ మధ్యలో మీరు ఎప్పుడు ఉండాలి, అదే మీకు ఎప్పుడు బలం అని చెప్పాను. ఆయన చిన్నదాన్ని తీసుకొని 300 మంది మనుషుల్ని, వాళ్ళ చుట్టాలను ఒక్కసారే తీసుకెళ్ళిపోయాడు అక్కడ ఆయన ఇండస్ట్రీ కోసం. అలాగే స్నేహితుల్ని అందరినీ బాగు చేస్తాడు అన్ని రకాలుగా. ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆయన సరే ఆ కుటుంబంతో వచ్చాడు. ఆ కుటుంబంలో సుమారుగా 18 మంది ఉంటారు. అందరూ కూడా అత్యంత కాస్ట్లీ అదృష్టరత్నాలకి పెట్టుకున్నారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ని చూసినప్పుడు మాకు కూడా సంతోషం కలుగుద్ది. అదృష్టం పెట్టుకుని వాళ్ళ సంతోషము, వాళ్ళ వ్యవహారం వాళ్ళు చెప్పినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఓకే ఇది కదా మనకు కావాల్సింది. మా నెంబర్ 9399993389 ఈ నెంబర్కి మీరు వాట్సాప్. శుభం బియాత్.